నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. బిగ్ బాస్ నిన్నటితో ఫినాలి విన్నర్ ఎవరో మనకి అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 విన్నర్ ట్రోఫీ తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఇమాన్యుయల్ కి మనకి బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ చాలా మంది ఎవరైతే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడు గట్టిగా సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమాన్యుయల్ కి ఏం తక్కువ అని, ఇమాన్యుయల్ కి ఎందుకు ట్రోఫీ ఇవ్వలేదు అంటూ చాలా మంది ఆరా తీయడం జరుగుతుంది. చాలా మంది తన తోటి స్టార్స్ కూడా చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే బిగ్ బాస్ విన్నర్ కి కావాల్సిన క్వాలిటీస్ ఇమాన్యుయల్ లో లేరా, లేదంటే ఒక కమీడియన్ కి బిగ్ బాస్ విన్నింగ్ ఇవ్వరా, లేదంటే బిగ్ బాస్ కి విన్ అవ్వాలంటే హెయిర్ ఉండాలా, లేకపోతే ఏంటి కమీడియన్ బిగ్ బాస్ విన్నింగ్ కి పనికి రారా, అసలు తనకి పర్సనాలిటీ లేదు కాబట్టి విన్నింగ్ ఇవ్వలేదా, అసలు ఎందుకు బిగ్ బాస్ మనకి ఇమాన్యుయల్ ప్రతి టాస్క్ ని తనదంటూ ఒక 100% పెట్టడం జరిగింది. ఎఫర్ట్స్ లో అయితే మనం చూసుకున్నట్లయితే ఇమాన్యుయల్ ప్రతి టాస్క్ కూడా తన 100% ఎఫర్ట్ పెట్టి ఆడడం జరిగింది. తను ప్రతి కామెడీ గానీ బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి కామెడీ ఉంది అంటే ఓన్లీ అది ఇమాన్యుయల్ వల్లే. అసలు ఇమాన్యుయల్ లేకపోతే ఈసారి బిగ్ బాస్ 9 లేదంటూ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ చేస్తున్నారు. అసలు ఇమాన్యుయల్ ఎలిమినేషన్ తీసుకోలేకపోతున్నారు జనాలు. అసలు ఇమాన్యుయల్ 4th ప్లేస్ లో వెళ్ళిపోతుంటే అసలు ఇమాన్యుయల్ ఏడుపు కూడా వాళ్ళు చూడలేక పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇమాన్యుయల్ నిజంగా అట్లీస్ట్ రన్నర్ అప్ అయినా అవుతాడేమో అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఒక కమీడియన్ అంత 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడిందంటూ ఏ సీజన్ లో మనకి లేదు. కమీడియన్ ని పెట్టుకున్నారు అంటే అది కామెడీ కోసమే, కంటెంట్ కోసమే. కామెడీ కంటెంట్ కావాలి కాబట్టి, ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి మాత్రమే ప్రతి సీజన్ లో కమీడియన్ ని పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈసారి బట్ ఇమాన్యుయల్ విషయం మనం చూసుకున్నట్లయితే ప్రతి టాస్క్ కూడా తన 100% ఎఫర్ట్ పెట్టాడు. తను కామెడీ మాత్రమే కాదు, ప్రతిదీ సంజన గారితో ఒక రిలేషన్ కూడా, ఒక కొడుకు రిలేషన్ కూడా ఎంత మంచిగా ఉన్నాడు. ప్రతి రిలేషన్ లో కూడా తను హెల్ప్ చేసుకుంటూ ప్రతి టాస్క్ లో 100% పెడుతూ ఎక్కడా కూడా తన కామెడీని కూడా అసలు అసభ్యకరంగా కాకుండా మంచి రూపంలోనే కామెడీని పండిస్తూ ప్రతి విషయాన్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం జరిగింది. అలాంటి ఇమాన్యుయల్ ని విన్నింగ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటూ తన తోటి స్టార్స్ అలాగే చాలా మంది వ్యూవర్స్ కూడా మండిపడడం జరుగుతుంది. అసలు తెలుగు వాళ్ళు విన్ అవుతారు అనుకున్నారు, పవన్ కళ్యాణ్ పడాలకి విన్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ నిజంగా ఇమాన్యుయల్ ఎలిమినేషన్ ని మాత్రం జనాలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ రన్నర్ అప్ అయినా ఇమాన్యుయల్ అవుతారు అనుకున్నారు. అట్లీస్ట్ టాప్ 2 ప్లేస్ లో కూడా ఉంచకుండా ఇమాన్యుయల్ కి మరీ 4th ప్లేస్ లో తీసుకోవడం అనేది జనాలు అస్సలు తీసుకోలేకపోతున్నారు. అసలు ఎందుకు ఇమాన్యుయల్ లో ఏం తక్కువైంది? హెయిర్ లేదనా, లేకపోతే మంచి పర్సనాలిటీ లేదనా, కలర్ లేదనా, దేని వల్ల, లేదంటే ఒక కమీడియన్ కి విన్నింగ్ ఇవ్వలేకనా, ఏంటి అనేది అయితే జనాలు అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మరి ఏదేమైనా కానీ మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇమాన్యుయల్ ఎలిమినేషన్ అనేది ఫెయిర్ అంటారా, అన్ఫెయిర్ అంటారా, ఏంటి అనేది మీ ఒపీనియన్ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.